జిల్లా జగ్గంపేటలో రెవెన్యూ పరంగా వైసీపీ పాలనలో జరిగిన తప్పులను సరిచేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రైతాంగం ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలను సవరించేందుకు కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కూటమి నాయకులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో జగ్గంపేట మండలంలోని రాజపూడి, వెంగయ్యమ్మపురం, సీతారామపురం, కృష్ణాపురం గ్రామాల్లో రెవెన్యూ భూముల రీసర్వే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజపూడి సర్పంచ్ భూసాల విష్ణు మాట్లాడుతూ వైసీపీ పాలనలో చేసిన తప్పుల వల్ల లక్షలాది రెవెన్యూ సమస్యలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. వైఎస్సీపీ పాలన కారణంగా రెవెన్యూ సమస్యలు అత్యంత సంక్లిష్టంగా మారాయని, సామాన్య ప్రజల రికార్డులు తారుమారై ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు. పాస్బుక్ల పంపిణీ, సర్వేల పేరుతో గత ప్రభుత్వం చేసిన అవకతవకలే ఇందుకు కారణమని, ప్రజల తాత ముత్తాతల ఆస్తులపై హక్కును కాలరాసినట్లుగా పట్టాదారు పాస్ పుస్తకాలను ఇచ్చారని వైఎస్సీపై తీవ్ర విమర్శనలు చేశారు. ముందే చుక్కలు పట్టి వంకిల్లట ఎవరిదండి